హాయ్ అండి, లక్ష్మి 143 యూట్యూబ్ ఛానల్. ఓకేనా? మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోతాం. బెట్టింగ్ యాప్స్ కట్టవద్దని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తున్నారు. అయినా కుర్రోళ్ళు వినకుండా కడుతున్నారంటే అది ఎవరి ప్రాబ్లం చెప్పండి? సరే, వాళ్ళ కళ్ళు సంపాదించుకొని ఏమీ చేయలేరు. కానీ పేరెంట్స్గా మనం ఏం చేయాలి? డబ్బులు ఏదన్నా పిల్లలు అడిగినప్పుడు ఎందుకురా బాబు అని అడగాలి. మనం లేనోళ్ళం అంటే ఒక 100 రూపాయలు ఇస్తాం, అడుగుతాం. కానీ బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి కన్నా లగ్జరీగా ఉండాలనుకుంటారు. మా అబ్బాయి ఏం చేసినా మంచిగా అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంకా సంపాదించాలని బెట్టింగ్ యాప్ల్లో పెడుతున్నారు. బెట్టింగ్ యాప్ల్లో పెట్టి ఏం చేస్తున్నారు? ఉన్నది లేనంతా ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేసినాక తల్లిదండ్రులను అడిగితే ఇంకా రూపాయి ఇవ్వక ఇంకా పెడదాం అని బెట్టింగ్ యాప్ల్లో పెడుతున్నారు. బెట్టింగ్ యాప్ల్లో పెట్టినాక తీరా ఏం చేస్తున్నారు? ఎంత తల్లిదండ్రి చదువుకుంటారులే అనుకున్న తల్లిదండ్రి నమ్మకాన్ని కూడా కోల్పోతున్నారు. వాళ్ళు చేసిన తప్పుకి తల్లిదండ్రి బలవుతున్నారు. ఏంటి, నీ పిల్లలకి చెప్పుకోలేవా, నీ పిల్లలకి అదే, నీ పిల్లలకి ఇదే అంటున్నారు. అది ఒక ఇందాన తల్లిదండ్రిది కూడా తప్పే కాదంట్లా. కానీ ప్రతి తల్లిదండ్రి ఏమనుకుంటారు? మన పిల్లలు వాళ్ళకన్నా బెస్ట్గా ఉండాలని అనుకుంటారు. కానీ ఈ పిల్లలు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? తల్లిదండ్రి పరువు అంతా తీసుకెళ్ళి బజార్లో పెడుతున్నారు. తల్లిదండ్రిది తప్పే డబ్బులు ఇవ్వడం, కానీ పిల్లల మీద ఎంతో నమ్మకం పెట్టుకొని డబ్బులు వేస్తాం. ఆ పిల్లలు చేస్తారని ఎవరికి తెలుస్తుందండి? కానీ వాళ్ళకి వాళ్ళు ఎలా అన్నా పోనీయండి, ఫస్ట్ వచ్చేది పేరెంట్స్ మీద పడుతుంది. అందుకని అయ్యా బాబుల్లారా, మీకు ఎంతకన్నా పుణ్యం ఉంటుంది. తల్లిదండ్రి పరువులు మాత్రం తీయమాకండి. మీరు బెట్టింగ్ యాప్లు ఆడినా ఏ యాప్లు ఆడినా తల్లిదండ్రికే వస్తుంది పేరు అనేది. కానీ మీరు అలాంటి తప్పులు మాత్రం చేయమాకండి అయ్యా, మీకు పుణ్యాలు ఉంటాయి ఎంతైనా. మంచి పేరున్న పరపుతున్న వాళ్ళకు కూడా మీరు బెట్టింగ్లు ఆడే దానివల్ల వాళ్ళకు కూడా పోతుంది. తల్లిదండ్రి ఏ తల్లిదండ్రి అయినా మన పిల్లలు బాగోవాలి, బాగా బతకాలి అనే సంపాదిస్తారు. కానీ తల్లిదండ్రి ఇలా చేస్తున్నారని ఎవరు అనుకోరుగా. ఏమంటారు ఫ్రెండ్స్? అవునంటారా కాదంటారా? ప్రతి తల్లిదండ్రి ప్రతి వాళ్ళ కోసం, పిల్లల కోసం అదే ఆలోచిస్తాం. ఎవరైనా అదే ఆలోచిస్తారు. ఏ తల్లి డబ్బు ఉన్నోళ్ళైనా డబ్బు లేనోళ్ళైనా ఎవరైనా అదే ఆలోచిస్తారు. కానీ పిల్లలు ఇలా చేస్తారని ఎవరికి తెలుస్తుంది? దీనివల్ల పిల్లలకి మంచిది కాదు. పెద్దోళ్ళు పేరెంట్స్ కూడా ఒక రూపాయి ఇస్తున్నాం అంటే ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు, ఏంట్రా అని 1కి 10 సార్లు అడగాలి. అడిగి ఆ రూపాయిని ఇవ్వాలి. అంత డబ్బులు ఎక్కువగా ఉంటే మీ పిల్లలకి బెట్టింగ్ యాప్లు ఆడేదానికన్నా ఒక అనాథాశ్రమంకి వెళ్ళండి, ఒక అనాథ వృద్ధాశ్రమంకి వెళ్ళి సాయం చేయండి. ఎంతమంది ముసలోళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు. రోడ్డెమ్మట ఎంతమంది తిండికి లేక తిప్పలు లేక ఎంత బాధపడుతున్నారు. మీ పిల్లలకి మీరు డబ్బులు ఇచ్చి మీ పరువు పోగొట్టుకునే బదులు ఏ అనాథాశ్రమంకో వెళ్ళి చక్కగా హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన ఏదో చిన్న చాక్లెట్, చిన్న బిస్కెట్ ప్యాకెట్లు కొనివ్వండి. అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మీరేం చేస్తారంటే మా పిల్లలు బాగోవాలని డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇస్తే ఇవాళ మీ పిల్లలు మీ పరువే తీశారు. అందుకని ఏ తల్లిదండ్రి అయినా ఎవరైనా సరే డబ్బులు పిల్లల చేతికి ఇవ్వకూడదు. ఇస్తే వాళ్ళ పరువు పోయేది కాక మన పరువులు కూడా పోతాయి. ఈ డబ్బులు ఇచ్చే బదులు మీరు తీసుకెళ్ళి అంత డబ్బులు ఎక్కువగా ఉండి ఖర్చు పెట్టుకోలేనంత ఉంటే అనాథాశ్రమంలో పిల్లలు, తల్లిదండ్రి లేని పిల్లలు ఎంతలా బాధపడుతున్నారో చూడండి. వాళ్ళని చూడండి ఒకసారి. ఆ తల్లిదండ్రికి ఎంత లేక ఎంత బాధపడుతున్నారో చూడండి. అలాంటి వాళ్ళకి మీరు ఎంతో కొంత సాయం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకొని మీ రూపంలో చూసుకుంటారు. అయ్యా బాబు, ఎవరైనా సరే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నోళ్ళు అనాథాశ్రమంకి, వృద్ధాశ్రమంకి ఖర్చు పెట్టండి సార్. పిల్లలకి ఇచ్చి మాత్రం మీ పరువులు పోగొట్టుకోవద్దు.
పిల్లలకి ఇవ్వమట్టేగా. ఈ రోజున పిల్లలతో పాటు అందరూ రోడ్డు మీద నుంచోవాలి. ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా ప్రతి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే ఇది నిజం. పిల్లలు బాగోవాలి, మన పిల్లలు బాగోవాలనుకుంటాం, అది ఎంతవరకు అంతవరకే ఖర్చు పెట్టాలి. వాళ్ళ చేతికి లక్షలు ఇచ్చి కోట్లు ఇచ్చి మీ ఇష్టం మీరేమైనా చెయ్యండిరా అని మాత్రం ఉండకూడదు. అది ఆడపిల్లైనా మగపిల్లోడైనా. కానీ వాళ్ళు ప్రాణాలతో లేకుండా ఒక్కొక్క ఇంట్లో డబ్బులు లేకపోయినా తల్లిదండ్రుల మీద గొడవాడి బెట్టింగ్ యాప్స్లో పెట్టినందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడి చనిపోయి ఆ పిల్లలు చనిపోయినా కూడా ఆ అప్పులు కట్టి ప్రతి తల్లిదండ్రి బాధపడిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఈ బెట్టింగ్ యాప్లు ఆడమాకండి. మీ తల్లిదండ్రికి మీరు దూరం అవ్వద్దు. పేరెంట్స్గా మీరు కూడా మీ బిడ్డలను పోగొట్టుకోవద్దు. దయచేసి అలాంటి యాప్ల్లో మాత్రం ఎవరూ ఆడమాకండి. ఎందుకంటే నాకు ఒక చిన్న కొడుకు ఉన్నాడు. రేపు నా కొడుకు కూడా ఎక్కడ ఇలా అయిపోతాడనని ప్రతిరోజు దినదిన గండంలాగా మాలాంటి తల్లులు లేనోళ్ళ తల్లులు ఆలోచించాల్సి వస్తుంది. కానీ మీలాంటి ఉన్నవాళ్ళు మాత్రం అది ఆలోచించట్లా. ఎందుకంటే మీరు ఇస్తే మా పిల్లలు కూడా ఆ యాప్లు చూస్తారు, అలా మేము కూడా పెద్దవాళ్ళం అవుతామని మా మీదకి రివర్స్లో తగువాడి మా దగ్గర ఏదన్నా ₹1 లేకపోతే మా పిల్లలు ఏమి చేసుకుంటారని మేము టెన్షన్ పడి బాధపడి మేము రోజు దినదిన గండంలా బతకాల్సి వస్తుంది. దయచేసి ఎవరైనా తల్లిదండ్రి పిల్లలు డబ్బులు దేనికైనా అడుగుతున్నారంటే 10 సార్లు అడిగి ఆలోచించి అప్పుడు వాళ్ళు నిజంగా అడుగుతున్నారా లేదా అని చూసి 4 అడుగులు మీరు ముందుకేసి అడిగి అప్పుడు ఇవ్వండి, తప్పులేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్క పిల్లలు ఉన్నవాళ్ళు మేము కూడా బలైపోతాం. మా పిల్లల్ని మేము కూడా దూరం చేసుకోవాల్సి వస్తుంది. మాలాంటి లేని పేదవాళ్ళు కూడా పిల్లల కోసం ఆస్తులు ఏదో ఒకటి అమ్మి మేము ఇవ్వాల్సి వస్తుంది. దయచేసి ఈ బెట్టింగ్ యాప్లు మీరు ప్రమోట్ చేయవద్దు, వాళ్ళకి చూపియవద్దు. ఎంతకైనా గవర్నమెంట్కి కూడా పుణ్యం ఉంటుంది. ఇలాంటి బెట్టింగ్ యాప్లు మాత్రం ప్రమోట్ చేయడానికి మీరు అవకాశం కల్పించొద్దు. అలా ప్రమోట్ చేసిన వాళ్ళని ఎవరినైనా సరే శిక్షించడమే చాలా మంచిది. ఎందుకంటే మాలాంటి పేదోళ్ళు కూడా ఉన్న ఒకే ఒక బిడ్డల్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది. మా మాటల్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. ప్రతి పేరెంట్స్కి కూడా ఒక్కొక్క పిల్లలు ఉంటారని ప్రతి పేరెంట్స్ కూడా తెలుసుకోవాలని అంటాను, కానీ ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ 143 మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.